సుజుకి ఫ్రాన్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అని తెలుసుకుందాం. ఇది ప్రతి నెల ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న కారు అనమాట. చాలామందికి ఇష్టమైన కారు. చాలామంది ప్రతి నెల ఎన్ని కార్లు కొంటున్నారంటే దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మైలేజ్ బాగా వస్తుంది. పెట్రోల్లో క్లోజ్ టు 22 వస్తుంది అనమాట. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి కూడా ఉంది. సో మంచి మైలేజ్ కావాలంటే ఫ్రాన్స్కి వెళ్తారు. దాంతోపాటు ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుందన్నమాట. మన రోడ్ కండిషన్స్ వల్ల ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు కావాలి కాబట్టి దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది బలీనో ప్లాట్ఫామ్ పైన తయారు చేశారు. బల్కీగా చేశారనమాట. ఇప్పుడు ఎస్యూవీల డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు హ్యాచ్ బ్యాక్ సేల్స్ తగ్గుతున్నాయని తెలుసుకొని కాస్త ఎస్యూవీ షేప్లో తీసుకొద్దామని కూపే ఎస్యూవీ డిజైన్లో చేశారనమాట దీన్ని. దాన్నే సుజుకి ఫ్రాన్స్ అని పేరు పెట్టారు. బలీనో ప్లాట్ఫామ్ ఇది యాక్చువల్లీ. సో లోపల బయట అంతా కూడా, లోపలైతే మీకు బలీనో లాగే ఉంటుంది, బయట అయితే కన్నా మిక్స్ ఉంటుందన్నమాట. సైడ్ నుంచి ఒకలాగా, ఫ్రంట్ నుంచి అయితే విటారా లుక్ తీసుకొచ్చారనమాట. వెనక్కి కూడా అయితే కూపే ఎస్యూవీ కాబట్టి కాస్త ఆ గ్లాస్ ఏరియా కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. బయట నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది. నాకు కూడా ఈ కార్ని పర్టికులర్గా సైడ్ యాంగిల్లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, లుక్స్ బాగున్నాయి, మైలేజ్ బాగుంది, రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. కారు కొనేటప్పుడు కారులో సమస్యలు ఉండకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ డౌన్ అయిపోకూడదు, సమస్యలు రాకూడదు అనుకుంటాం కదా. ఇది మంచి రిలయబిలిటీ ఇస్తుంది. డ్యూరబిలిటీ కూడా ఉందన్నమాట. ఎక్కువ సంవత్సరాలు కార్లు వాడుకోవాలనే కొంటాం కదా. సో ఎక్కువ సంవత్సరాలు బాగా నమ్మకంగా పనిచేసే కార్లు అనమాట. కాబట్టి ఎక్కువ దీన్ని కొంటున్నారు. నెక్స్ట్ మనకి మాన్యువల్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. దాంట్లో పెట్రోల్ వస్తుంది, మనకి సిఎన్జి కూడా వస్తుంది. మీకు మాన్యువల్ కూడా దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది తెలుసుకోవాలంటే డెల్టా కానీ డెల్టా ప్లస్ కానీ, మీ బడ్జెట్ని బట్టి, మీకు టైట్ బడ్జెట్ ఉంది అంటే కన్నా డెల్టా తీసుకోండి, పర్లేదు కాస్త అంటే కన్నా డెల్టా ప్లస్. ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు, అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ ఉంది. మీకు డెల్టా ప్లస్కి వెళ్తే కన్నా అలాయ్ వీల్స్, ఎల్ఈడి హెడ్లైట్స్ కూడా వస్తాయన్నమాట. అది మంచి, కాస్త డబ్బుకే మీకు ఎల్ఈడి ప్లస్ అలాయ్ వీల్స్ వస్తాయి కాబట్టి దానికి వెళ్ళడమే బెటరు. కొద్దిమందికి నాకు బడ్జెట్ టైట్గా ఉంది కానీ సుజుకి ఫ్రాన్సే కావాలి, అంత బడ్జెట్ లేదంటే మీరు డెల్టాకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. లిస్ట్ చేశాను, కాస్త ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏదో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఇంజిన్ అయితే చెప్పాను కదా, 1.2 లీటర్ 4 సిలిండర్స్ వస్తుంది. ఈ మధ్యకాలంలో అందరూ 4 సిలిండర్స్ నుంచి 3 చేస్తున్నారు. 4 సిలిండర్స్ ఉంటే ఆ ఇంజిన్ చాలా బాగుంటుంది అనమాట. స్మూత్నెస్ కానీ, వైబ్రేషన్స్ లేకుండా ఉండడం కానీ, లైఫ్ కానీ. న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట. రిపేర్స్ రావడం కూడా చాలా తక్కువ. ఇన్ కేస్ ఏమైనా రిపేర్ అయినా కానీ సర్వీస్ చేయించడానికి కూడా డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి. న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అంటే చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది పవర్ చూస్తే క్లోజ్ టు 90 ఉందన్నమాట. 89.73 ఉంది పవర్. అలాగే మైలేజ్ 21.79 ఉందన్నమాట మాన్యువల్లో. అదే ఆటోమేటిక్లో 22.89 ఉంది. సో మీకు ఏది కావాలన్నా తీసుకోండి. కొద్దిమందికి ఆటోమేటిక్ కావాలంటారు కదా, సిటీలో తిరగడానికి. ఆటోమేటిక్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. మాన్యువల్ కన్నా ఎక్కువ మైలేజ్ క్లెయిమ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇది వెయిట్ వచ్చేసి కర్బ్ వెయిట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. 960 కిలోగ్రామ్స్ ఉందన్నమాట. సో సేఫ్టీ కావాలంటే మంచిగా వెయిట్ ఉండాలా, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలా, మంచి క్వాలిటీ స్టీల్ వాడి ఉండాలి. సో 960 కేజీస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము సేఫ్టీ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. డెల్టాలో ఆల్మోస్ట్ డెల్టా అండ్ డెల్టా ప్లస్లో రెండు సేమ్ ఉన్నాయన్నమాట. సేఫ్టీ రిలేటెడ్ సంబంధించి ఈఎస్పి ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా రాదు మీకు, మీరు బయట నుంచి ఫిట్మెంట్ చేయించుకోవాలి, డీలర్ సైడ్ నుంచి చేయించుకోండి. నెక్స్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, అది కూడా ఉన్నాయి మీకు. నెక్స్ట్ సీట్ బెల్ట్ రిమైండర్స్, డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్, ల్యాంప్ అండ్ బజర్ అనేసి అది కూడా ఉంది. సీట్ బెల్ట్ రిమైండర్ రియర్ వాళ్ళకు కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఆల్ 3 ముగ్గురికి 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్ అంటాం కదా, అది కూడా ఉంది.
రియర్ డీఫాగర్ అవి కూడా వస్తాయి మనకి. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ అది ఉంది. ఐసోఫిక్స్ కూడా ఉంది చిన్నపిల్లల కోసం. నెక్స్ట్ ఐఆర్విఎం ఇన్సైడ్ డే నైట్ ఐఆర్విఎం ఉంది, మాన్యువల్ అది. ఇక ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే కనుక 17.78 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ ఆడియో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ 4 స్పీకర్స్ వస్తాయి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. నెక్స్ట్ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి దానికి. యూఎస్బి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, 4 స్పీకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మాన్యువల్ అది స్టాండర్డ్ ఉంది. టిల్ట్ స్టీరింగ్ మనకి టిల్ట్ మాత్రం వస్తుంది, టెలిస్కోపిక్ లేదు దీంట్లో. నెక్స్ట్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ వస్తాయి, ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. నెక్స్ట్ రియర్ ఫోల్డబుల్ సీట్స్ 60/40 ఉంది మనకి. అడ్జస్టబుల్ సీట్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, ఫ్రంట్ అండ్ రియర్. పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రియర్. నెక్స్ట్ ఎక్స్టీరియర్కి సంబంధించి చెప్పాను కదా, ఎల్ఈడి లైట్స్ ఎక్కువ వస్తాయి, ఎక్స్ట్రా ఉన్నాయి దీంట్లో డెల్టా ప్లస్లోని. అదేంటంటే అలాయ్ వీల్స్ వస్తాయని చెప్పాను కదా, అది పెయింటెడ్ అనమాట. సో డైమండ్ కట్టు, ప్రేషియన్ కట్ అలాంటివి కాదు, పెయింటెడ్ అలాయ్ వీల్స్ వస్తాయి. అదే మీరు డెల్టాలో తీసుకుంటే అలాయ్ వీల్స్ రావన్నమాట. డెల్టా ప్లస్కి డెల్టాకి తేడా ఏంటంటే ఎల్ఈడి హెడ్ లైట్స్, డిఆర్ఎల్స్ వస్తాయి ఎక్స్ట్రా, అండ్ దెన్ అలాయ్ వీల్ వస్తుంది అనమాట. సో ఎక్కువ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఈ రెండే మీకు వచ్చేది. సో మీ బడ్జెట్ని బట్టి నేను చెప్పాను కదా, మీకు మంచి రిలయబుల్ కార్ కావాలి, డ్యూరబుల్ కార్ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి కార్ కొన్న తర్వాత. ఎప్పుడు పడితే అప్పుడు సమస్యలు రాకూడదు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ మ్యాక్సిమం ఆల్ ప్లేసెస్లో దొరుకుతుంది మీకు. ఇన్ కేస్ ఏమైనా సమస్యలు వచ్చినా కానీ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది, సర్వీస్ సెంటర్లో ఇష్యూ ఏముండదు. మీకు ఏమైనా పార్ట్స్ ఫెయిల్ అయిపోయినా, ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా దొరుకుతాయి మీకు. కాస్ట్ కూడా చాలా తక్కువ. మైలేజ్ మెయిన్లీ మంచిగా 22 మైలేజ్ వస్తుంది చూసారా పెట్రోల్లోని. ఈ బడ్జెట్ని బట్టి మీరు ఎక్కువ తిరిగేది లేకపోతే కానీ పెట్రోలే తీసుకోండి. మీకు ఎక్కువ రన్నింగ్ ఉంటే కానీ సిఎన్జి తీసుకోండి, ఎక్కువ రన్నింగ్ ఉంటే. లేకపోతే అనవసరంగా క్లోజ్ టు 1 lakh పెట్టి సిఎన్జి తీసుకోవడం అంత మంచిగా ఉండదు. సిఎన్జి తీసుకున్నా కూడా మీరు ఎక్కువ తిరిగితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేకపోతే తలనొప్పులు కూడా ఉంటాయి కదా, ఇది మనకి బూట్ స్పేస్ దొరకదు, మనకి గ్యాస్ ఫిల్ చేసుకోవాలన్నా కానీ సమస్యలు. కొన్ని చోట్ల గ్యాసే ఉండదు, గ్యాస్ స్టేషన్ అయితే ఉంటుంది కానీ గ్యాస్ ఉండదు. ఇన్ కేస్ గ్యాస్ ఉన్న చోటుకి వెళ్తే కూడా క్యూ ఉంటుంది, చాలా డిలే అవుతుంది. కారులోంచి దిగాలి, మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి, అదొక భయం ఉంటుంది. మళ్ళీ గ్యాస్ కదా, లోపల ఎప్పుడైనా ఏమన్నా అవుతుంది అనేసి అదొక భయం ఉంటుంది. సో చూడండి, ఇదన్నీ ప్లాన్ చేసుకొని మీకు పెట్రోల్ తీసుకుంటే బెటర్ అనిపిస్తే పెట్రోల్ తీసేసుకోండి. ఎక్కువ రన్నింగ్ ఉంటే కానీ సిఎన్జి తీసుకోండి. మీకు ఇంకా కన్వీనియంట్గా కావాలి అంటే కానీ నాకు ఈ గేరు, క్లచ్ ఇదంతా వద్దు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే కానీ ఆటోమేటిక్ ఏజిఎస్ కూడా ఉంది, అదైనా చూడొచ్చు మీరు. సో దేనికి మీరు నేను ప్రతిసారి చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.